అందరికీ నమస్కారం అండి. నాటి సీఎం కార్యాలయంలోనే కుట్రకు బీజం. అమరావతి ఓఆర్ఆర్ రై రై. కాదంబరి జత్మని నాటి సీఎం కార్యాలయంలోనే కుట్ర బీజం. నాపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలన్న పథకానికి నాటి సీఎం కార్యాలయంలోనే బీజం పడింది. అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా, డీసీపీ విశాల్ గుందీలు, నిఘా విఘాధిపతిగా సీతారామాంజనేయులు సీఎంఓలకి జనవరి 31న పిలిపించారు. పిఎస్ఆర్ ఆదేశాలతో కాంతి రాణా, విశాలగున్ని కథ నడిపించారు. వైకాపా నేత విద్యాసాగర్ ఉన్నతాధికారులను ప్రభావితం చేశారు. విజయవాడ కోర్టులో న్యాయాధికారిగా ఎదుట కాదంబరి జత్వాని వాంగ్మూలం. నాపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురి చేయాలన్న పథకానికి నాటి సీఎం కార్యాలయంలోనే బీజం పడింది. అప్పటి విజయవాడ సిపి కాంతి రాణా టాటా, డీసీపీ విశాల గుందీలను, నిఘా విఘాధిపతి సీతారామాంజనేయులు సీఎంఓ జనవరి 31న పిలిపించారు. వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ పోలీసు ఉన్నతాధికారులతో కుమ్మక్కయ్యారు. అందుకే నాపై ఇబ్రహీంపట్నం స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే విమాన టికెట్లు బుక్ చేసుకుని విశాలగుని బృందం ముంబైకి వెళ్ళింది అని బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని న్యాయాధికారి ఎదుట వాగ్మూలం ఇచ్చారు. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. శనివారం విజయవాడలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆమె వాగ్మూలాన్ని న్యాయాధికారి నమోదు చేసుకున్నారు. ఆమెతో పాటు సాక్షి అయిన గురుపర్తి శ్రీనివాసరావు వాగ్మూలాన్ని నమోదు చేశారు. పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పారిశ్రామికవేత్తపై నేను పెట్టిన అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలనే ఒత్తిడితోనే ఇబ్రహీంపట్నం స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఆగమేఘాలపై ముంబై వచ్చి నాతో పాటు తల్లిదండ్రులను అరెస్ట్ చేయడం కుట్రలో భాగమే. పోలీస్ కస్టడీలో ఉన్న నన్ను ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు మగ పోలీసు అధికారులే విచారించారు. ఏసీపీ హనుమంతరావు, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ నన్ను విచారించారు. ముంబై కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. వైకాపా నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫోర్జరీ ఒప్పంద పత్రాన్ని సృష్టించి కట్టుకథ అల్లారు. నన్ను పెళ్లి చేసుకోవాలని విద్యాసాగర్ తెచ్చిన ప్రతిపాదనను 2015లోనే తిరస్కరించాను. దీన్ని మనసులో పెట్టుకుని కుట్రను పాల్పడ్డారు. ముంబైలో నన్ను, నా తల్లిదండ్రులు అరెస్ట్ చేసిన సమయంలో అప్పటి కేసు విచారణ అధికారి సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ శ్రీధర్, శ్రీను, ఏడీసీపీ రమణమూర్తి, ఎస్ఐ హరీష్, దుర్గా తదితరులు నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. నా ఫోన్ను జనవరి 31 నుంచే ట్రాకింగ్లో పెట్టి నా కదలికలు తెలుసుకున్నారు. నా తాత్కాలిక డ్రైవర్ బంధువుగా చూపించి అతనికి అరెస్ట్ సమాచారం చేరవేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో చూపించారు. పోలీసులు బోగస్ పత్రం, తప్పుడు సాక్షులు పెట్టి నమోదు చేసిన కేసు వల్ల నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది అని న్యాయాధికారికి ఇచ్చిన వాగ్మూలంలో కాదంబరి జత్వాని పేర్కొన్నారు. ఏంటి మరి ఇంత దారుణమా? ఆంధ్ర న్యూస్ లేదా మాకు వాటా ఇవ్వండి. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరు దరఖాస్తు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని మద్యం వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దంటూ వ్యాపారులు హెచ్చరిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ప్రభుత్వ ఆదాయానికి గండికట్టేలా వ్యవహరిస్తున్నారు.
తమ నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలను ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని మద్యం వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. కొందరైతే తాము రూపాయలు కూడా పెట్టుబడి పెట్టబోమని, అయినా తమకు వాటా ఇవ్వాలని, దానికి అంగీకరిస్తేనే దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతున్నారు. కొందరు ప్రజాప్రతినిధులు నేరుగా మద్యం వ్యాపారులకు ఆదేశాలిస్తుండగా, మరికొందరు తమ ప్రధాన అనుచరులతో చెప్పిస్తున్నారు. తమను కాదని దరఖాస్తు చేస్తే తర్వాత వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారు. దీంతో మద్యం దుకాణాల లైసెన్సులను ఆశించిన స్థాయిలో దరఖాస్తు రావట్లేదు. 961 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదు. రాష్ట్రంలోని 961 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు ఒక దరఖాస్తు కూడా రాలేదు. అత్యధికంగా తిరుపతి జిల్లాలోని 133 దుకాణాలకు దరఖాస్తులు ఏవీ రాలేదు. నెల్లూరులో 84, కాకినాడ 58, ప్రకాశంలో 60, శ్రీ సత్యసాయి జిల్లాలో 60, విశాఖపట్నంలో 60 దుకాణాలకు ఒక దరఖాస్తు రాలేదు. ఒడిశా సరిహద్దుల్లో దరఖాస్తులు వేయొద్దని హుకుం. శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దులోని ఒక నియోజకవర్గంలోని దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దని కీలక నేత తరపున మద్యం వ్యాపారులకు చెబుతున్నారు. ఆయనకు వదిలేయాలని ఆదేశిస్తున్నారు. కాదని ఎవరైనా దరఖాస్తు చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. తమ కోసమే ఈ పాలసీ వచ్చిందని బహిరంగంగానే చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 2 నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధులు ఇటీవల విశాఖపట్నంలో మద్యం వ్యాపారులతో సమావేశమయ్యారు. వారి నియోజకవర్గంలోని మద్యం దుకాణాల కోసం ఎవరూ దరఖాస్తు చేయొద్దని హెచ్చరించారు. ఇదే జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్న మరో కీలక నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత కొన్ని దుకాణాలను తమకు వదిలేసి మిగతా వాటికి దరఖాస్తు చేసుకోవాలని మద్యం వ్యాపారులకు హెచ్చరించారు. పల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో సొమ్ము చెల్లిస్తేనే. పల్నాడు జిల్లాలోని ఒక కీలక నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక్కో దుకాణానికి ఇంత చొప్పున తమకు సొమ్ము చెల్లించాలని, తర్వాత దుకాణంలో వాటా ఇవ్వాలని ముఖ్య నేత కుమారుడు చెబుతున్నట్లు సమాచారం. గుంటూరుకు సమీపంలోని ఒక నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో 3 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. విజయవాడ సమీపంలోని 2 నియోజకవర్గాల్లో, నగరంలోని మరో నియోజకవర్గంలో, కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వం హయాంలో క్యాసినోలను గుర్తింపు పొందిన నియోజకవర్గంలో, ఏలూరు జిల్లాలోని ఇంకో నియోజకవర్గంలోని మద్యం దుకాణాలకు అక్కడ ముఖ్య నేతలు అనుమతించిన వారు మినహా వేరెవరూ దరఖాస్తు చేయడానికి వీల్లేదని అనధికారిక ఆదేశాలు అమలవుతున్నాయి. దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలవని ఉన్నా పడట్లేదు. అనంతపురం జిల్లాలోని ఒక ప్రధాన నియోజకవర్గం ముఖ్య నేత అక్కడి దుకాణాలకు ఎవరు దరఖాస్తు చేయదని హెచ్చరిస్తున్నారు. తనను కాదని దరఖాస్తులు వేస్తే తర్వాత వ్యాపారం ఎలా సాగుతుందో చూస్తానని హెచ్చరిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో చిత్తూరు సరిహద్దుల్లో ఉన్న ఓ నియోజకవర్గంలో కీలక నేతకు సంబంధించిన వ్యక్తులు తప్ప వేరెవరూ దరఖాస్తులు వేయట్లేదు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఉంది. విజయనగరంలో అత్యధికం. విజయనగరం జిల్లాలో 153 దుకాణాలు నోటిఫై చేయగా వాటిల్లో 5 మినహా మిగతా వాటికి రాష్ట్రంలోని అత్యధికంగా 850 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరు జిల్లాలో 144 దుకాణాలు నోటిఫై చేయగా ఇప్పటి వరకు 706 దరఖాస్తులు అందాయి. 16 దుకాణాలకు మాత్రం ఒక్క దరఖాస్తు రాలేదు. ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలు నోటిఫై చేయగా 613 దరఖాస్తులు వచ్చాయి. మిగిలింది 3 రోజులే. ఇప్పటికి వచ్చినవి 8,274 దరఖాస్తులే. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్కో దుకాణానికి సగటున 30 చొప్పున దాదాపు 1,00,000కు పైగా దరఖాస్తులు వస్తాయని, నాన్ రీఫండబుల్ రుసుము రూపంలో 2,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా. దరఖాస్తులు ఆహ్వానించిన 6 రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పటి వరకు 8,274 దరఖాస్తులతో 165.48 కోట్ల ఆదాయమే వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు ఇక 3 రోజులే గడువుంది. ఎక్సైజ్ అధికారుల అంచనా ప్రకారం ఈపాటికే 30,000కు పైగా దరఖాస్తులు రావాలి. కానీ కొందరు నాయకుల తీరు వల్ల అవి రావట్లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇలాంటి పరిస్థితే ఉంది. జిల్లాల వారీగా నోటిఫై చేసిన మద్యం దుకాణాల సంఖ్య. శ్రీకాకుళం 158 మద్యం దుకాణాలు, వచ్చిన దరఖాస్తులు 503. విజయనగరం 153,
వచ్చిన దరఖాస్తులు 855. పార్వతీపురం మన్యం 52 దుకాణాలకి 174 దరఖాస్తులు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు 40, 75. విశాఖపట్నం 155 నుంచి 278. అనకాపల్లి 136, 267. కాకినాడ 155, 197. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ 133, 311. తూర్పుగోదావరి 125, 424. పశ్చిమ గోదావరి 175, 356. ఏలూరు 144, 706. కృష్ణా 123, 222. ఎన్టీఆర్ 113, 613. గుంటూరు 127, 394. బాపట్ల 117, 243. పల్నాడు 129, 224. ప్రకాశం 171, 231. నెల్లూరు 182, 179. కర్నూలు 99, 302. నంద్యాల 105, 217. అనంతపురం 136, 289. శ్రీ సత్యసాయి 87, 132. వైఎస్ఆర్ 139, 398. అన్నమయ్య 111, 232. చిత్తూరు 104, 287. తిరుపతి 227, 165. మొత్తం 3,396 షాపులకు గాను 8,274 దరఖాస్తులే వచ్చాయి. ఏంటి మరీ ఇంత తక్కువ? ఇది నిజమా? అమరావతి ఓఆర్ఆర్ రై. అమరావతి ఓఆర్ఆర్ రై. రాజధాని అమరావతి బాహ్య వలయ రహదారి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు. డిపిఆర్ తయారీ భూసేకరణపై జాతీయ రహదారుల ప్రధాన ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ అధికారులు దృష్టి పెట్టారు. ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు. పాత సలహా సంస్థను కొనసాగించేందుకు అనుమతి. క్షేత్రస్థాయిలో మరోసారి అలైన్మెంట్ పరిశీలన. 5 జిల్లాల్లో భూసేకరణకు అధికారులు నియమించాలని లేఖలు. ఏ పథకంలో చేరుస్తారన్నది స్పష్టత రాగానే భూసేకరణ ప్రక్రియ. ఈనాడు అమరావతి. రాజధాని అమరావతి బాహ్య వలయ రహదారి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది అలైన్మెంట్ ఖరారు. డిపిఆర్ తయారీ భూసేకరణపై జాతీయ రహదారుల సంస్థ అధికారులు దృష్టి పెట్టారు. ఏడాది లోపల ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే 2018 దీని అలైన్మెంట్ ఖరారు చేయగా 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధానిపై అక్కస్తో ఓఆర్ఆర్ను పక్కన పెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టును ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఓఆర్ఆర్కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్హెచ్ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కిలోమీటర్లు ఉండే బాహ్య వలయ రహదారికి గతంలో ఆర్వీ అసోసియేషన్స్ అనే సలహా సంస్థ అలైన్మెంట్ రూపకల్పన డిపిఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు జరగకపోవడంతో ఆర్వీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామంటూ గతంలోనే ఎన్హెచ్ఏను కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతి ఇవ్వాలంటూ ఇక్కడి ఎన్హెచ్ఏ అధికారులు ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి వచ్చింది. దీంతో ఆ సంస్థ ఈ వారంలో ఎన్హెచ్ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు. భూసేకరణగా భారం లేదు. ఓఆర్ఆర్ నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం 17.747 కోట్లు. దీనికి అవసరమైన 3,404 హెక్టార్ల భూసేకరణకు 4,109 కోట్లు అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపు 20,000 కోట్లు. భూసేకరణకు సుమారు 5,000 కోట్లు కలిపి 25,000 కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతు పెట్టగా ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడనుంది.
భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లను ఎన్హెచ్ఏఐ అధికారులు లేఖలు రాశారు. అలైన్మెంట్ డిపిఆర్లను కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్హెచ్ఏఐ నిబంధనల ప్రకారం 80-90% భూసేకరణ జరిగితే ఆ ప్రాజెక్టులో టెండర్లు పూర్తి చేసి గుత్తేదారులకు పనులు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో ఎంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తయితే అంత వేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాదిలో ఓఆర్ఆర్ పనులు ఆరంభించే వీలుందని పేర్కొన్నారు. తుది అలైన్మెంట్ ఖరారు పరిశీలన. ఓఆర్ఆర్కు 189 కిలోమీటర్లతో ఉన్న అలైన్మెంట్ 2018 నాటిది. ఇప్పటికీ 6 ఏళ్లు కావడం, ఎన్హెచ్ఏఐ అధికారులంతా మారిపోవడంతో తాజాగా అలైన్మెంట్ క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో హైటెన్షన్ విద్యుత్ లైన్లు, పంట కాలువలు, చెరువులు ఏమైనా ఉన్నాయా అనేది చూడనున్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక తుది అలైన్మెంట్ ఎన్హెచ్ఏఐ ఉన్నతాధికారులకు పంపనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును కేంద్రం ఏ పథకంలో చేరుస్తున్నది స్పష్టత రావాల్సి ఉంది. జాతీయ రహదారుల్లో ఒక ప్రాజెక్టును దాని స్థాయిని బట్టి ఒక్కో పథకంలో చేర్చి ఏటా నిధులు కేటాయిస్తూ ఉంటారు. ఇలా ఏ పథకంలో చేరుస్తారన్నది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎన్హెచ్ఏ వర్గాలు చెబుతూ ఉన్నాయి. డ్రోన్ సమ్మిట్ 2024 అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ 2024 పేరుతో జాతీయ సదస్సు నిర్వహించినట్లు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కొన్ని అవసరాలకే కాకుండా విజయవాడలో 22, 23 తేదీల్లో నిర్వహణ. దేశవ్యాప్తంగా 1000 మంది ప్రజాప్రతినిధులు హాజరు. కృష్ణా తీరంలో 5000 డ్రోన్లతో ప్రదర్శన. పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులు. ఈనాడు అమరావతి విజయవాడలో ఈ నెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ 2024 పేరుతో జాతీయ సదస్సు నిర్వహించినట్లు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కొన్ని అవసరాలకే కాకుండా ప్రజా వినియోగానికి వీలుగా తీర్చాలన్నదే సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. సమ్మిట్ లోగో, హ్యాకథాన్లో పేర్ల నమోదుకు వెబ్సైట్లను విజయవాడలోని ఏపీ ఫైబర్నెట్ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డ్రోన్ల తయారీ, పరిశోధన, టెస్టింగ్ రంగంలో ఉన్న 200కు పైగా కంపెనీలు సదస్సులో పాల్గొంటాయి. వాటిలో పాటు పలు ఐఐటీలు, ఐఐఎస్టీలు, డ్రోన్ అప్లికేషన్ రూపొందించే సంస్థలు, సాంకేతిక పరిశోధన చేస్తున్నవారు పాల్గొంటారు. ఇటీవల విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో బాధితులకు సాయం అందించాం. ఇదే తరహాలో కృత్రిమ మీద ఏఐ సాయంతో డ్రోన్ల సేవల్లో మరింత ఖచ్చితత్వం తెచ్చేందుకు మదనం జరుగుతూ ఉంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు, ఐఐటీలు సుమారు 1000 మందికి పైగా ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారు. డ్రోన్స్ రంగంలో అనుభవం ఉన్న సంస్థల నుంచి 400 మంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. అదే రోజు ముసాయిదా డ్రోన్ పాలసీ కూడా ముందుకు చర్చకు ఉంచుతాం అని పేర్కొన్నారు. సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొంటారు. 22వ తేదీ సాయంత్రం కృష్ణా తీరంలో 5000 డ్రోన్లతో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నామని, దీన్ని ప్రజలంతా చూసేందుకు అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం వ్యవసాయంలో పురుగు మందు చల్లడానికి డ్రోన్లు వినియోగిస్తున్నారు. ఇతర శాఖల్లోనూ డ్రోన్ సాంకేతికత అందుబాటులోకి తీసుకురావాలన్నదని సురేష్ కుమార్ వెల్లడించారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024 లోగోను ఆవిష్కరిస్తున్న పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ ఎండీ దినేష్ కుమార్. డ్రోన్ సమ్మిట్లో పాల్గొనేందుకు ఔత్సాహికుల కోసం హ్యాకథాన్ నిర్వహిస్తున్నాం. అందులో పాల్గొనేవారు ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ నెల 15 వరకు గడువు ఉంది. 20వ తేదీలోగా వచ్చిన ప్రతిపాదన పరిశీలించి ఐఐటీ నిపుణులు విజేతను ఎంపిక చేస్తారు. ప్రథమ బహుమతి కింద 3 లక్షలు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 2 లక్షలు, తృతీయ బహుమతి కింద ₹1,00,000 చొప్పున అందిస్తాం. ఔత్సాహకులు
వ్యక్తిగతంగా సంస్థల తరపున పేర్లను నమోదు పేర్లను చేసుకోవాలి ఈ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పాల్గొన్నారు. 7 పదుల వయసు క్రీడా యశస్సు. ఉద్యోగ విరమణ తర్వాత ఇంటికే పరిమితమవుతున్న నేటి రోజుల్లో ఓ మహిళా కవయిత్రిగా, విమర్శకురాలిగా, పరిశోధనకురాలిగా, వెటరన్ క్రీడాకారిణిగా ప్రశంసలు అందుకుంటున్నారు. వెటరన్ క్రీడాకారిణిగా రాణిస్తున్న డాక్టర్ లక్ష్మీ సుహాసిని. న్యూస్ టుడే. ఉద్యోగ విరమణ తర్వాత ఇంటికే పరిమితమవుతున్న నేటి రోజుల్లో ఓ మహిళా కవయిత్రిగా, విమర్శకురాలిగా, పరిశోధనకురాలిగా, వెటర్నరీ క్రీడాకారిణిగా ప్రశంసలు అందుకుంటున్నారు. నెల్లూరు చెందిన డాక్టర్ సుహాసిని గూడూరు డిఆర్డబ్ల్యూ కళాశాలలో 1982 నుంచి 2012 వరకు అధ్యాపకురాలిగా పనిచేసి విరమణ చేశారు. అధ్యాపకురాలిగా పనిచేస్తూనే విద్యార్థులతో ఉత్సాహంగా త్రోబాల్ ఆడించిన అనుభవంతో ఆమె జావెలిన్ సుహాసినిగా మారారు. జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని పథకాలు సొంతం చేసుకున్నారు. 65 ఏళ్ల పైబడిన వయసులో 2 మోకాళ్లకు శస్త్రచికిత్సలు చేయించుకొని నిరుత్సాహపడకుండా ఫిలిప్పీన్స్లోని జరిగిన పోటీల్లో పాల్గొని విజయం సాధించారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది స్వీడన్లో జరిగిన పారా ఒలింపిక్స్లో మాస్టర్ అథ్లెటిక్స్ తరపున పాల్గొని ప్రత్యేకతను చాటుకున్నారు. డిస్కస్ త్రో, జావెలిన్ త్రో, 5K వాక్, రిలే రన్, హేమర్తో విభాగాల్లో పాల్గొన్నారు. వీటిని హేమర్తో విభాగంలో కాంస్య పథకం అందుకున్నారు. సాహిత్య రంగంలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే డాక్టర్ కెవి రమణారెడ్డి సాహిత్యంపై పరిశోధన చేసి సాహిత్యంలో అరుణాతర కేవీఆర్ అనే సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి PhD అందుకున్నారు. విశ్రాంత ఉద్యోగినిగా 2015లో జానపద పాటల్లో స్త్రీల వ్యవస్థీకరణ రీతులు అనే అంశంపై మద్రాసు విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధకులు డిలిట్ పట్టా అందుకున్నారు. సాహిత్య రంగంలో జానపద పాఠాలు సేకరణ చేస్తూ జానపద పాటల్లో స్త్రీలతో దళితుల అట్టడుగు వర్గాలను చైతన్యవంతులు చేసే గీతలను రచించారు. అందులో భాగంగా దామన్ఛాయ రెక్కలు పొదిగిన చూపు రచించారు. పర్యావరణ హితానికి కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసే నాటి నుంచి పర్యావరణ హితం కోసం ఎన్నో చిత్రాలు చేశారు. 120కి పైగా సాహిత్య సదస్సులు నిర్వహించారు. కాలో చిత్రాలను రూపొందించడంలో ప్రత్యేకత చాటుకున్నారు. సాధించిన 54 అంతర్జాతీయ రికార్డులను గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో ప్రత్యేక ప్రదర్శనకు సుహాసిని అచీవ్మెంట్ కార్నర్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రస్థానంలో ఆమె మహిళా సాహిత్య దువ్వూరు రామిరెడ్డి పురస్కారాలు, ఆల్ ఇండియా రచయితల సంఘం నుంచి జాతీయ అవార్డు అందుకున్నారు. విద్యా పరిశోధన రంగంలో కృషికి గ్లోబల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అసోసియేషన్ బంగారు పథకాన్ని అందించింది. ఇంటికే పరిమితం కావద్దు. ఉద్యోగ విరమణ తర్వాత ఇంటికే పరిమితం కావద్దు. విశ్రాంత జీవితంలో సైతం ప్రతిభను చాటుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతరం వారికి ఆసక్తి రంగాల్లో నిరంతరం కృషి చేసే ప్రత్యేకతను చాటుకోవాలి. డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు. 7 పదుల వయసులోనూ క్రీడా యశస్సు.
ఫ్లెక్సీల వివాదం. నెల్లూరు నగరంలో మళ్లీ ఫ్లెక్సీల వివాదం మొదలైంది. మెడికల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారి పక్కన స్థానిక డివిజన్ నాయకుడు శ్రీకాంత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగత కటౌట్ ఏర్పాటు చేశారు. ఈ ఉప ముఖ్యమంత్రి కటౌట్ తొలగించిన వైకాపా శ్రేణులు. నెల్లూరు నగరంలోని మళ్లీ ఫ్లెక్సీల వివాదం మొదలైంది. మెడికల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారి పక్కన స్థానిక డివిజన్ నాయకుడు శ్రీకాంత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వాగత కటౌట్ ఏర్పాటు చేశారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ వైకాపా సమావేశం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కటౌట్ తొలగించి వైకాపా దళ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని జనసేన నాయకులు ఆరోపించారు. జనసేన నగరాధ్యక్షుడు సుజయ్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ సంఘటనా స్థలానికి చేరుకొని వైకాపా ఫ్లెక్సీలు తొలగించారు. ఈ సందర్భంగా వైకాపా జనసేన నాయకుల మధ్య వాగ్వివాదం జరిగింది. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్ రామిరెడ్డి, నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, అజయ్ బాబు, ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. నిధులు వెచ్చించి నిరుపయోగంగా మార్చి నగర పురపాలిక సేకరించి చెత్త తరలించేందుకు వాహన సమస్య వెంటాడుతోంది. గత వైకాపా ప్రభుత్వంలో కొనుగోలు చేసినవి పనిచేయకనే మూలకు చేరాయి. నగర పురపాలికల్లో చెత్త తరలింపు సమస్య. నగర పురపాలికల్లో సేకరించిన చెత్త తరలించేందుకు వాహన సమస్య వెంటాడుతోంది. గత వైకాపా ప్రభుత్వంలో కొనుగోలు చేసినవి పనిచేయకనే మూలకు చేరాయి. కొంతకాలం చెత్త తరలించి మొరాయించాయి. 5 ఏళ్ల కిందట తెదేపా ప్రభుత్వంలో కొనుగోలు చేసిన వాహనాలను వైకాపా ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది. ఫలితంగా కోట్లాది రూపాయలు ప్రజాధనం వృధా అయింది. ఒక్కరోజు వినియోగించలేదు. అల్లూరు నగర పంచాయతీకి చెందిన ఎన్నికల సమయంలో ప్రభుత్వం సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే 10 లక్షల విలువైన యంత్రాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు. దీన్ని వినియోగించకుండా వదిలేశారు. చెత్తను తరలించే నిటుడు బండ్లు 30 వరకు పనికి రాకుండా పోయాయి. కొన్ని మరమ్మతుల కోసం రోడ్డు మీద వదిలేశారు. పంచాయతీ కమిషనర్ ఉమామహేశ్వరరావు వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. తుప్పు పడుతున్న స్వచ్ఛాంధ్ర వాహనాలు. నెల్లూరు నగరపాలికకు 2018లో అప్పటి తెదేపా ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర మిషన్ ఆధ్వర్యంలో 50 కోట్ల విలువైన వాహనం సమకూర్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని మూలకు చేర్చింది. 100 వాహనాల వరకు తప్పు పట్టిన పనికి రాకుండా పోతున్నాయి. పలు వాహనాల విడిభాగాలు దొంగలెత్తుకెళ్లారు. స్వచ్ఛాంధ్ర మిషన్ యంత్రాలపై ఉన్నతాధికారులకు నివేదించినట్లు పురపాలక ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కావలి వీధులను శుభ్రం చేసే ఎందుకు కొనుగోలు చేశారు? కావలిలో వీధులను శుభ్రం చేసే వాహన పురపాలక సంఘం కార్యాలయం ఆవరణంలో నిరుపయోగంగా పడి ఉంది. దీని గత ప్రభుత్వం హయాంలో 10 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేసిన తర్వాత సన్నటి మట్టి, దుమ్ము రోడ్లకు పతిక్కొని ఉంటే ఈ యంత్ర వాహనానికి ఉండే బ్రష్ల ద్వారా తొలగించవచ్చు. దీన్ని పురపాలక సంఘానికి తీసుకువచ్చిన కొద్ది రోజులకే మూలకు చేర్చారు. ఇది పనికిరాదని ప్రస్తుత పురపాలక కమిషనర్ శ్రవణ్ కుమార్ చెబుతున్నారు. ఆటోలు శిథిలం. ఆత్మకూరు పురపాలకంలో చెత్త సేకరణకు వినియోగించే 4 అప్పట్లో 2 మరమ్మతులకు గురయ్యాయి. బాగు చేసిన సిబ్బంది పెట్టాయి. దాంతో ఉపయోగించలేని స్థితికి చేరడంతో పురపాలక ఆవరణలో ఉంచారు. ప్రారంభించుకునే మొరాయించాయి. కందుకూరు మున్సిపాలిటీ నిత్యం సుమారు 25,000 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తూ ఉంటారు. దీన్ని డంపింగ్ యార్డుకు తరలించేందుకు గత వైకాపా ప్రభుత్వం మున్సిపాలిటీకి 10 ఎలక్ట్రిక్ ఆటోలు మంజూరు చేసింది. ప్రారంభించే సమయానికే 4 మరమ్మతుల్లో ఉన్నాయి. మిగిలినవి 4 నెలలు పనిచేసి ఆ తర్వాత మొరాయించడంతో పంప్ హౌస్ వద్ద ఉంచారు. ఆటోలకు మరమ్మతులు చేయించేందుకు చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ కె. అనూష తెలిపారు. అప్పుల బాధతో జెడ్పీటీసీ సభ్యుడి ఆత్మహత్య. అప్పుల బాధతో కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు జెడ్పీటీ సభ్యుడు కొరిపాటి బాపిరెడ్డి 56 ఆత్మహత్యకు పాల్పడ్డారు.
అప్పుల బాధతో కందుకూరు నియోజకవర్గంలోని గుంటూరు జడ్పీటీసీ సభ్యుడు కొరిపాటి బాపిరెడ్డి గారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గుంటూరు మండలంలోని గుడ్లపాలెంకి చెందిన ఆయన గత జడ్పీ ఎన్నికల్లో మండలం నుంచి వైకాపా అభ్యర్థిగా విజయం సాధించారు. కొన్నేళ్లుగా స్థిరాస్తి వ్యాపారం చేస్తూ కావలి పట్టణంలో స్థిరపడ్డారు. ఆయన నిర్మించిన భవనాలు ఇటీవల పూర్తి స్థాయిలో అమ్ముడుపోలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. మరోవైపు రుణాలు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో కోఆపరేటివ్ కాలనీలోని తన కార్యాలయంలో శుక్రవారం పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యారు. గమనించిన సిబ్బంది పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు చేర్చారు. పరిస్థితి విషమించడంతో నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. కావలి 2వ పట్టణ ఎస్ఐ గౌస్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు.